చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ధ్యానం కొరకు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 42 వరకు చదువుకున్నాం. చాలా కాలంలో క్రితం, అనగా 4-5 ఏళ్ల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం మన క్యాలెండర్లో ఫస్ట్ మంత్లోనే, జనవరి మంత్లో ఒక వాక్యం రాశాం. అదేంటంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశం, ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది అనేటువంటి వాక్యం. అది వేరే ఒక ఆయన మన సంఘంకి వచ్చి ఆ క్యాలెండర్ చూసి అంటున్నాడు, ఏం సార్ భయపెడుతున్నారు, ఫస్ట్ మంత్లోనే భయపెట్టే వాక్యం రాశారే అని అన్నాడు. అంటే క్రీస్తు రాకడ భయాన్ని గొలిపేటువంటిదిగా లోకానికి ఉన్నది. యేసు ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే లోకానికి భయం. ఎందుకు భయము? మన క్రియలు బాగలేకపోతే మరి భయం వేస్తుంది. వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి క్రియలు బాగలేకపోతేనే భయం వేస్తుంది. మరి ప్రభువు రాకడ అనగానే భయం వేస్తుంది. అలాగనే భయపడకుండా ఉండటానికి ప్రభువు మనకు అనేకమైనటువంటి అంశాలను తెలియజేశాడు. నేను ఎప్పుడు వస్తాను అనేటువంటిది తెలియజేశాడు. నేను వచ్చే ముందు ఎలాగున లోకము ఉంటుంది అనేటువంటిది తెలియజేశాడు. లోక పరిస్థితులు ఇలాగుంటాయని తెలియజేశాడు. అయితే ఆ డేట్ని చెప్పలేదు. ఆ దినము మాత్రం నాకు తెలీదు అని చెప్పి అన్నాడు. మనిషి కుమారునికైనాను పరలోకమందున ఉన్నటువంటి దూతలకైనాను ఆ సమయము తెలీదు అనేటువంటి మాటను ఆయన తెలియజెప్పాడు. కాబట్టి వచ్చేటప్పుడు ఎలాగుంటుంది, వచ్చేటప్పుడు లోకంలో ఎటువంటి సూచనలు నెరవేరుతాయి, ఎటువంటి గుర్తులున్నాయి అనేటువంటిది తెలియజెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి 2000 సంవత్సరములు పైగా అయినప్పటికీ 2000 సంవత్సరముల నుండి విశ్వాసులు సంఘము కూడాను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని చెప్పేసి రాయబడింది. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు, ఇంకాసేపటికి వస్తాడు అన్నట్టుగా చెప్పబడింది 2000 సంవత్సరాల క్రితమే. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి సూచనలు లోకంలో నెరవేరుతాయని చెప్పి యేసు ప్రభు ఒలీవల కొండపైన తన శిష్యులతోటి మాట్లాడుతూ చెప్పాడు. అయితే పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘంకి రాస్తూ తెలియజెప్పినటువంటి విషయం ఏమంటే, సహోదరులారా, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:1, ఆ కాలంను గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. ఎందుకు? ఆ సమయములు ఆ కాలములు మీకు ఆల్రెడీ యేసు ప్రభు చెప్పాడు. ప్రత్యేకించి రాయనక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు? మీరు వెలుగు సంబంధులు. ఎందుకు రాయనక్కర్లేదు అంటే, ప్రభువు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన ఉపదేశము, ఆయన మాటలు మనకు వెలుగునిస్తాయి, మనకు తెలియజేస్తాయి. ఆయన వచ్చే ముందు ఏ విధమైనటువంటి కార్యాలు లోకంలో జరుగుతాయో ప్రభువు ఆల్రెడీ మనకు తెలియజేశాడు. కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మీరు మీ తలలు ఎత్తుకుని ధైర్యంగా ఉండుడి, మీ విడుదల సమీపించినది అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి లోకము గురించి, లోకడ పోకడ గురించి, లోకం యొక్క పోకడ గురించి తెలుసుకుంటూ ఉండవలసినటువంటి అవసరత మనకున్నది. లోకంలోనికి చూస్తూ ఉండాలి. విండోస్ అనేటువంటి మాట మనకు తెలుసు. విండోస్ అంటే కిటికీ. ఒక సాఫ్ట్వేర్ పేరు కూడా విండోస్. ఇప్పుడు ఈ విండోస్ అనేటువంటి మాటలో లోకంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా చూడడానికి మనకు అవకాశం ఉంది. అంతర్జాలం ద్వారా, ఈ విండోస్ ద్వారా
లోకంలో, దేశాలలో ఏం జరుగుతూ ఉంది, ఆర్థికంగా లేకుంటే మిలిటరీ పరంగా లేకుంటే దేశ విదేశాలలో అన్ని వ్యవస్థలలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి కూడా. క్రైస్తవుని యొక్క బాధ్యత అది. నాకేం తెలియదు, నేను గమ్మున కూర్చుంటానంటే కుదరదు. లోకంలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు పూత పూసినప్పుడు మీరు ఎరుగుదురు అది కాపు కాలము అని ప్రభు అన్నాడు. లోకంలో జరిగేటువంటి అంశములను చూస్తూ ఉన్నప్పుడు మీరు తెలుసుకుంటారు ప్రభు రాకడ సమీపముగా ఉన్నది అని. కాబట్టి చూడాలి, తెలుసుకోవాలి. మరి ఆయన యొక్క రాకడను గురించినటువంటి అనేకమైనటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. అవి తెలుసుకున్నప్పుడు మన ధైర్యం చెడకుండా ఉండేలాగా మనం తలలు ఎత్తుకొని మనం ఆయన కొరకు మరి ఎక్కువగా కనిపెట్టవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఎలాగుంటుంది నేను వచ్చేటప్పుడు అనేటువంటి మాటను విషయాన్ని తెలియజేస్తూ, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగును ఉండును అని చెప్పన్నాడు. నోవహు దినములు ఎలాగుండెనో అలాగున మనుష్య కుమారుడు వచ్చే ముందు, అనగా నేను వచ్చే ముందు ఈ లోకంలో పరిస్థితులు అలాగనే ఉంటాయి అని ఒక హింట్ ఇచ్చాడు, ఒక సూచన ఇచ్చాడు, ఒక గుర్తు ఇచ్చాడు. కాబట్టి నోవహు దినములు ఎలాగున్నాయి అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే అటువంటి పరిస్థితులు ఇప్పుడు మన లోకంలో ఇప్పుడు ఉన్నాయా, ఉంటే ఒకవేళ యేసు ప్రభువు రావడానికి సమీపంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనము గుర్తెరగొచ్చు. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు దినములలో ఏం జరిగింది, ఆ దినములు ఎట్లా ఉన్నాయి, నోవహు దినములలో లోకము, సమాజము, మనుషులు, పద్ధతులు, దైవభక్తి ఇవన్నీ ఎలాగున్నాయి, ఆ విషయం ఆలోచన చేస్తే రాకడ దగ్గరలో ఉందా, దూరంగా ఉందా అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ఆదికాండంలోనికి వెళ్ళినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము, నోవహు దినములు 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి ఎలాగున్నాయి నోవహు దినములు అనేటువంటిది చూస్తే. 6వ అధ్యాయం 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు వయసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములో 125 ఏండ్లగినను. ఆ దినములలో నెఫీలులు అనేటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారు. ఎట్లా వచ్చారు ఈ నెఫీలులు? సమాజంలో పరిస్థితులు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో సామాజిక పరిస్థితి ఎలాగున్నదంటే ఒక క్రమం లేకుండా ఉన్నది, ఒక పద్ధతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కాలంలో నెఫీలులు అనేటువంటి ఒక జాతి ఈ భూమి పైన ఉన్నది. ఎవరు వారు అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరు ఎవరే అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకునగా పుట్టినటువంటి వారు నెఫీలులు. వీరు భూమి మీద ఎటువంటి వారు? వీరు బలవంతులు. ఉన్నత దేహులు. బైబిల్లో రాయబడినటువంటి విషయం 6:4 ఆదికాండంలో ఫుట్నోట్లో చూస్తే 6:4 వారు బలత్కారులు అని చెప్పి రాయబడి ఉన్నది. ఎవరు వీళ్ళు? వీరు బలవంతులు, బలత్కారులు. బలత్కారము అంటే అర్థం ఏంటిది? బలత్కారము అంటే అర్థం ఏంటంటే ఎదుటివారి ఇష్టాలతో నిమిత్తం లేకుండా తమకు ఇష్టమైన వాటిని బలవంతంగా తీసుకోవడం. నీ పర్మిషన్ లేకుండా నీ దగ్గర ఉన్నటువంటిదంతా నేను లాక్కోవడం, నీకు ఇష్టమున్నా లేకపోయినా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడం. ఈ పనిని ఆ దినాల్లో నెఫీలులు చేస్తూ ఉన్నారు. భూమి మీద వారెంత చెడ్డవారు మరొకరు లేకుండా ఉన్నారు, బలత్కారులు. కాబట్టి వీరి వలన భూమి చెడుతనముతో నిండుకొని ఉన్నది. భూమి అంతా కూడాను చెడిపోయింది. నరుల ఆలోచన చెడిపోయింది, వారి పద్ధతులు చెడిపోయి ఉన్నాయి. వారు తమ జీవితాలను
చెడిపేసుకొని ఉన్నారు. వారి ఊహంతా చెడ్డది, వారి తలంపులను ఊహంతా చెడ్డది. ఇది ఆ దినాల్లో నోవహు కాలంలో సమాజం యొక్క పరిస్థితి. చెడు తాండవిస్తూ ఉంది. ఈ నెఫీలులు అనేటువంటి వారిపైన ఒక రెండు థియరీస్ ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్టున్నాం. అయినప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటువంటి దాని గురించి ఈ బైబిల్ పండితులు తెలిపేటువంటి విషయం ఏమంటే, దేవుని కుమారులు అనగా మొదటి అంశం, మొదటి థియరీ, ఆదాము సంతానం. అంటే ఆదాము యొక్క కుమారుడైనటువంటి షేతు కుమారుడైనటువంటి ఎనోషుకు పుట్టిన వారంతా కూడాను దేవుని సంతానము అని కొంతమంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఎనోషు పుట్టిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది అని చెప్పేసి ఆదికాండం 4:26లో రాయబడి ఉంది. ఎనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. కాబట్టి ఎనోషు సంతానం అంతా కూడాను దేవుని కుమారులు, మిగతా వాళ్ళంతా కూడాను నరుల కుమార్తెలు. అనగా దేవుని విశ్వసించి దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారంతా దేవుని కుమారులు, దేవుని యందు విశ్వసించిన వారంతా కూడాను నరుల కుమార్తెలు అనేటువంటి అర్థం ఇక్కడ ఒక అంశంలో, ఒక థియరీలో మనము చూడొచ్చు. కయ్యూను సంతానం అంతా కూడాను నరుల కుమార్తెలు, నరుల కుమారులు. ఈ విధంగా వారు మాట్లాడతారు. ఎనోషుకు పుట్టిన వారంతా కూడాను దేవునికి సంబంధించినటువంటి వారు, కయ్యూనుకు పుట్టినటువంటి వారంతా, కయ్యూను సంతానం అంతా కూడాను నరులకు పుట్టినటువంటి వారు. కాబట్టి దేవుని పిల్లలు, నరుల పిల్లలు కూడాను వారు పెళ్లి చేసుకొని వారు నెఫీలులు అనేటువంటి సంతానాన్ని వీరు కన్నారు అనేటువంటిది కొందరు యొక్క అభిప్రాయము. అయితే ఈ ఆలోచన ఒక థియరీ మాత్రమే. రెండవది, దేవుని కుమారులు అనగా యోబు గ్రంథం 1:6 దేవుని కుమారులకి ఒక డెఫినేషన్ ఉన్నది. యాక్చువల్గా దేవుని కుమారులు అంటే దేవుని బిడ్డలు అని అర్థం. అయితే ఎక్కడా కూడాను దేవదూతలు దేవుని కుమారులు అనేటువంటి మాట చెప్పబడలేదు. ఎక్కడా కూడాను దేవుడు దేవదూతల్ని నా కుమారులారా అని పిలవడు అని చెప్పి కూడా హెబ్రీ రాసిన పత్రికలో ఉంది. అయితే కొన్ని తర్జుమాలలో, కొన్ని అంశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును తెలియజేసేటువంటి తప్పుడు దేవుని కుమారులకి పెట్టబడినటువంటి మరొక పేరు ఏంటంటే దేవదూతలు అనేటువంటి మాటను చేర్చడం జరిగింది. ఒకసారి అది యోబు గ్రంథం 1:6 చదవండి. దేవదూతలు చాలు. ఇక్కడ దేవదూతలు అనేటువంటి మాట పైన ఫుట్ నోట్ ఉంది. కింద ఏమని రాయబడింది? దైవ కుమారులు అనేటువంటి అర్థం రాయబడింది. అంటే దేవదూతలను కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో దేవుని కుమారులు అనేటువంటి మాటతోటి చెప్పడం జరిగింది, అంతేకాని వారు దేవుని కుమారులుగా ఎక్కడా కూడాను పిలువబడలేదు. ప్రత్యేకంగా ఒక్కొక్క చోట ఇట్లాగున రాయబడిందే తప్ప. దీనిని బేస్ చేసుకుని మరికొంతమంది ఏమంటారంటే, దేవదూతలు మనుష్య కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు, దేవదూతలు మనుషుల యొక్క సంతానాన్ని, స్త్రీలని పెళ్లి చేసుకున్నారు అని అంటారు. అయితే ఇక్కడ దేవదూతలు అనగా వారు ఆత్మలు, వారికి శరీరం ఉండదు. అయితే ఈ దేవదూతలు నరుల కుమార్తెలైనటువంటి స్త్రీలను ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు? ఏ విధంగా వారు వచ్చే స్త్రీలతోటి వారు వివాహం చేసుకుని ఇక్కడ కాపురం ఉంటారు? ఇది సమంజసంగా లేదు, ఇది కుదిరేటువంటిది కాదు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. దేవుని రాజ్యంలో ఉండేటువంటి వారు దేవదూతలు, వారికి రక్తమాంసములు ఉండవు, వారు పెళ్లి చేసుకోరు, వారు పెళ్లికి ఇవ్వబడరు. పరలోకమందున్నటువంటి దేవదూతలు అనేటువంటి మాట యేసు ప్రభు ఒకసారి మనతో చెప్తాడు. దేవదూతలు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అంటారు అని చెప్తాడు యేసు ప్రభు. వారికి రీప్రొడక్టివిటీ కెపాసిటీస్ ఉండవు, వారు శరీరము వారికి ఉండదు, వారు ఆత్మ స్వరూపుల దేవదూతలు. కాబట్టి వారికి ఫిజికల్గా బాడీ లేదు. కాబట్టి వారు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని వారికి పిల్లల్ని కనడం అనేటువంటిది అది
అసాధ్యమయ్యేటువంటి విషయం కాదు, అది అసాధ్యం. అయితే మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమంటే, 2 పేతురు 2:4 ఒక మాట రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు అనేటువంటి మాటను చూస్తాం. చాలు, దేవదూతలు పాపం చేశారంట. అంటే దేవదూతలు ఏం పాపం చేశారు? మామూలుగా మనకు తెలిసినటువంటి విషయం ఏమంటే, దేవదూతలు పాపం చేశారంటే ఏం పాపం చేశారు? వారు సాతానుతోటి ఏకమై దేవుని పైన తిరుగుబాటు చేశారు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇది కరెక్ట్ కూడాను. ఇదే సత్యం. దేవదూతలు సాతానుతోటి కొంతమంది కుమ్మక్కై దేవుని పైన తిరుగుబాటు చేశారు. కాబట్టి వారిని దేవుడు త్రోసివేశాడు అనేటువంటి అంశము మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే డాక్టర్ జాన్ డి మోరిస్ అనేటువంటి ఒక స్కాలర్, ఆయన సైంటిస్టు, ఈ విషయము ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేషన్ రీసెర్చ్ అనేటువంటి వెబ్సైట్లో రాయబడి ఉంది ఈ యొక్క పెద్ద ఆర్టికల్. ఈ జాన్ మోరిస్ అనేటువంటి ఆయన ఈ స్పీకర్ అయినా, ఈయన ప్రీచరు, ఈయన సైంటిస్టు, ఈ మాలిక్యులర్ బయాలజీ గురించి ఈయన పెద్ద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి. ఒక థియరీ ఈయన ప్రతిపాదించాడు. ఏంటిదంటే, జన్యుశాస్త్రం అభివృద్ధి చెందిన ఈ దినాల్లో శాస్త్రజ్ఞులు అనేకమైనటువంటి అద్భుతాలు, వింతలు సృష్టిస్తూ ఉన్నారు. ఉదాహరణకు జన్యువులను మార్చి కొత్త పంటలను పండిస్తూ ఉన్నారు. క్రాప్స్, వాటినే మనము హైబ్రిడ్ క్రాప్స్ అని అంటాం. మామూలుగా పండేటువంటి పంట కంటే 10 ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటివి. ఇవి ఎలాగో సృష్టించారు? సైంటిస్టులు ప్రయోగశాలలో కూర్చొని వారి జన్యువులు మార్చడం ద్వారా ఈ పంటలను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో వీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి జంతువుల మీద ప్రయోగం చేశారు. జంతువుల జీన్స్ మార్చి మరొక జంతువును సృష్టిస్తూ, కొత్త జంతువును సృష్టిస్తూ ప్రయోగాలు చేశారు. అవి బలమైనటువంటి జంతువులుగా ఈ లోకంలో ఉన్నాయి. ఉదాహరణకు టైగర్ని, లయన్ని, దాని జీన్స్ని దీని జీన్స్ని మార్చి ఒక కొత్త రకమైనటువంటి జీన్ సృష్టించారు. దాని పేరు ఏందో తెలుసా? లైగర్. లయన్కి టైగర్కి రెండింటినీ కలిపి లైగర్ని చేశారు. మీరు చూడండి, లైగర్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కొంచెం టైగర్ లాగా ఉంటుంది, కొంచెం లయన్ లాగా ఉంటుంది. చాలా పెద్దగా సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఇది జన్యు మార్పిడి ద్వారా శాస్త్రజ్ఞులు సృష్టించినటువంటి అద్భుతం. వారి యొక్క జ్ఞానంతో ల్యాబ్లో కూర్చొని న్యాచురల్గా కాకుండా వారు ల్యాబ్లో ప్రయోగం ద్వారా అన్యాచురల్గా వారు సృష్టించినటువంటి సృష్టి ఇది లైగర్ అనేటువంటిది ఉదాహరణ. ఆ విధంగా చాలా జంతువులను చేశారు. ఒంటెలను చేశారు, గొర్రెలను చేశారు, తర్వాత క్యాట్లను చేసి, ఇప్పుడు క్యాట్లను క్లోన్ క్యాట్స్ అని అమ్ముతూ ఉన్నారు. మనకు లేవేమో కానీ ప్రపంచంలో ఉన్నాయి. చాలా చక్కగా ఉంటాయి, అవి చాలా అందంగా ఉంటాయి, ఇంట్లో పెంచుకోవడానికి బాగా ఉంటాయి. బాగా బిజినెస్కి పనికొచ్చేటువంటి విధంగా సైన్స్ని వారు వాడుకొని జంతువులను, పంటలను, ఈ విధంగా సృష్టిలో ఉండేటువంటి జీవులను వారు ల్యాబ్స్లో సృష్టించి వాటిని అభివృద్ధి చేసి మార్కెట్లో కూడాను వాటిని అమ్ముతా ఉన్నారు. మనిషిని క్లోన్ చేయకూడదు అనేటువంటి చట్టం ప్రపంచంలో ఉన్నది కాబట్టి మనిషి జోలికి రాలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పటికే మనుషుల్ని కూడాను ఈ విధంగా సృష్టించి వారి సైన్యంలో యుద్ధ వీరులుగా వాడుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నేడు న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇప్పటికే చైనా దాన్ని స్టార్ట్ చేసింది. వారి ఆర్మీలో వీళ్ళు మనుషుల్లాగానే ఉంటారు, కానీ చాలా పవర్ వీరికి ఉంటుంది. మనిషి మహా అంటే ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తగలడు, కానీ వీరు సృష్టించినటువంటి ఈ జాతి చాలా పవర్ఫుల్గా ఉంటారు, యుద్ధం చాలా వేగవంతంగా చేస్తారు. ఇటువంటి మనుషులు కూడా ఉన్నారు అని న్యూస్లో మనము చదువుతూ ఉన్నాం. అనగా మనుషుల డిఎన్ఏను తీసుకొని పోయేసి ప్రయోగశాలలో వారికి ఇష్టమైనటువంటి రీతిలో పరీక్ష నాళికలలో చూస్తూ వాటిలో మార్పులు చేస్తూ తమకు ఇష్టమైనటువంటి రీతిగా మనుషులను సృష్టించుకోవటం. ఇది నేడు
లోకంలో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది. లోకంలో ఆల్రెడీ ఇప్పటికే ఈ విధమైనటువంటి పరిజ్ఞానం ఉన్నది. మరి ఆయన ఏమంటాడంటే ఆ దినాలలో సైతం ఇలాంటి జన్యు మార్పిడి అనేటువంటిది ఆ దినాల్లో కూడా జరిగి ఉండవచ్చు. ఆయన ఒక సిద్ధాంతం, అది థియరీ. అది ఎందుకంటే యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట్లాడు, ఒకసారి చదవండి అమ్మా. యాకోబు 3:5. యాకోబు పత్రిక అమ్మా 3:5 ఒకసారి యాకోబు పత్రిక 3:5. అది కాదా? ఈ జ్ఞానము అనేటువంటి మాట ఉంటుంది, చదవండి. ఈ జ్ఞానము దయ్యముల జ్ఞానము వంటిది అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. 3:15 5 అని చెప్పాను, 15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినయ్యున్నది. ఈ జ్ఞానము దేవునికి సంబంధించినటువంటిది కాదు. ఈ జ్ఞానము పైనుండి వచ్చేటువంటిది కాదు. మరి ఎట్లా వచ్చింది ఈ జ్ఞానము? ఈ జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే దయ్యముల నుండి వచ్చినటువంటిది. దయ్యములకు కూడా జ్ఞానం ఉంటుంది అని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. ఇది దయ్యముల జ్ఞానం. ఎందుకు దయ్యముల జ్ఞానం అంటున్నామంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి క్రియ కూడాను ఇది దేవునికి విరోధమైనటువంటిది. ఇది సాతానీయమైనటువంటి జ్ఞానం, ఇది దయ్యముల జ్ఞానం. కాబట్టి ఈ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యాలు ఇవన్నీ. దేవుని సృష్టికి ప్రతి సృష్టి అనేటువంటి క్రమములో జరిపించేటువంటి కార్యాలు ఇవన్నీ. మరి ఈ దినములో సాతానుడు మనుషుల జ్ఞానాన్ని ప్రేరేపించి ఆ విధమైనటువంటి క్రియలకు వారిని పురికొల్పినప్పుడు అదే సాతాను ముందుటి దినములలో కూడాను మనుషులను ప్రేరేపించి వారి ద్వారా ఈ కార్యములను జరిపించి నెఫీలులు అనేటువంటి మనుష్య జాతిని వారు సృష్టించి ఉంటారా అనేటువంటిది ఆయన యొక్క థియరీ. ఈ జాన్ మోరిస్, దానికి కూడా మరి ఆధారాలు మనం కనిపెట్టవచ్చు, చూడవచ్చు, బైబిల్లోనే ఉన్నాయి. అప్పుడున్నారు ఉన్నత దేహులు, అప్పుడున్నారు, ఇప్పుడు లేరు. అప్పుడున్నారు కాబట్టే దేవుడు వారిని భూమి మీద నుండి తుడిచివేశాడు. అప్పుడు ఆ విధమైనటువంటి దయ్యముల జ్ఞానం భూమిపైన విస్తరించి ఉండబట్టే వారి మనసులోని తలంపులన్నీ ఊహంతా చెడ్డగా మారిపోయింది. అందుకే దేవుడు వారిని ఉపేక్షించక పూర్తిగా ఆ జాతిని అంతటిని, వారితో పాటు భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులను, సకల మనుషులను అందరినీ కూడా తుడిచిపెట్టి పడేశాడు. వారు ఉండకూడదు అనేటువంటిది దేవుని చిత్తం. అందుకే వారిని దేవుడు తుడిచిపెట్టేశాడు. కాబట్టి ఈ దినాల్లో కూడాను ఆ విధమైనటువంటి పరిజ్ఞానం మనుషులలో ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వచ్చే ముందు లోక పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడాను జరుగును. నోవాహు దినములలో దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు భూమి మీద ఉన్నాయి. దేవుడు సహించలేనంతగా కార్యాలు భూమి మీద ఉన్నాయి. దేవుడు సంతాపమునుందేటంతగా భూమి మీద అక్రమం వర్ధిల్లింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనుషులు అప్పుడు దాకా వారి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు జీవించారు. 100 సంవత్సరాలు ఉన్నది. 6వ అధ్యాయం దాకా, ఆదికాండం 6వ అధ్యాయం దాకా మనుషుల యొక్క ఆయుష్ 400, 500, 600, 700, 800 అట్లున్నది. ఆ తర్వాత 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఉపేక్షించలేకపోయాడు. ఈ చెడుతనాన్ని బట్టి దేవుని యొక్క కోపము రగులుకొనింది. అందుకే ఏం చేశాడు? ఈ కారణం చేత వారి ఆయుష్ను 120 ఏళ్లకు తగ్గించి పడేశాడు. 120 ఏళ్ళు. అప్పటిదాకా 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి చెడుతనం, చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నందు చేత దేవుడు వారి యొక్క ఆయుష్ను తగ్గించి పడేశాడు. యూదా పత్రిక 6వ అధ్యాయంలో కూడాను దీనికి సంబంధించిన ఒక చిన్న హింట్ రాయబడి ఉంది.
యూదా పత్రిక 6వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో 6వ వచనం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి, దేవదూతలు తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టారంట. వారు ఎక్కడ ఉండవలసినటువంటి వారు అక్కడ ఉండకుండా, వారు ఉండకూడనటువంటి స్థలాలలో ఉండుట చేత దేవుడు ఏం చేసేటంట, వారిని పట్టుకొని కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేశాడు. వారు ఇప్పుడు లేరు. ఎక్కడున్నారు? ఉన్నారు, ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? నిత్య పాశములతో బంధించి ఉంచాడు దేవుడు. ఆ దినమున ఆ కార్యమును చేసినటువంటి వారిని, ఏ కార్యం చేశారో మనకైతే తెలియదు. మొత్తానికి దేవునికి విపరీతమైనటువంటి కోపం పుట్టించేటువంటి కార్యం చేశారు దేవదూతలు. అందుకే వారిని బంధించి భద్రము చేసి తీర్పు కొరకు వారిని ప్రిజర్వ్ చేసి ఉంచాడు. వారు చేసినటువంటి కార్యమే మరి ఈ దినము అంత్యకాలంలో కూడాను, ప్రభు రాకడ ముందు కూడా జరుగుతాయేమో. అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఏ మాట? నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. కాబట్టి ఈ దినములను, ఈ కాలములను పరిశీలించినప్పుడు దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా పరిశీలన చేస్తే, రెండవ అంశం, నోవహు దినములు ఎలాగున్నాయో అలాగున మనుష్య కుమారుడు రాబోయేటువంటి దినములలో ఉంటాయి. రెండవది, దేవుడు భూలోకమును చూచినప్పుడు, 12వ వచనం, 6:12 ఆదికాండం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉంటెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. లోకము చెడిపోయింది, మనుషులు తమ మార్గమును చెడిపేసుకో ఉన్నారు. యాక్చువల్గా దేవుడు లోకమును ఎంతో మంచిదిగా చేశాడు కదా. దేవుడు ఈ 6 దినములు సృష్టి చేసిన తర్వాత తాను చేసినది యావత్తును చూసినప్పుడు, ఆదికాండం 1:31 రాయబడినటువంటి మాట, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు ఆయనకి ఎట్లా కనిపించింది? అది చాలా మంచిదిగా ఉండెను. మామూలు మంచిదిగా కూడా కాదు. దేవుడు సృష్టించినటువంటి లోకము చాలా మంచిదిగా ఉంది. అయితే ఇప్పుడు చూస్తే ఎట్లా అయిపోయింది? ఇప్పుడు చూస్తే అది చెడిపోయింది. చాలా మంచిదిగా సృష్టించినటువంటి ఈ లోకము ఒకానొక సమయంలోకి వచ్చి చూసేటప్పటికి దేవుడు అది బహుగా చెడిపోయింది. మనుషుల ఆలోచన ధోరణి, మనుషుల క్రియలు, మనుషుల పద్ధతులు చెడిపోయి ఉన్నాయి. ఈ అంత్యకాలంలో గురించి కూడా నువ్వు లేఖనం తెలియజేసేటువంటి మాట ఏమంటే, కీర్తనలు 2:2లో చెప్పినటువంటి మాట. కీర్తనలు 2:2లో ఎట్లా ఉన్నారు జనులు, ఎట్లా ఉన్నారు భూరాజులు, ఎట్లా ఉంది లోకం యొక్క పరిస్థితి అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, వారి కట్లు తెంపేద్దాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదాం రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచు ఉన్నారు. ఇది ప్రస్తుత లోకం యొక్క పరిస్థితి. యెహోవాకును ఆయన అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తుకును విరోధముగా నిలబడుచు ఉన్నారు. ఎవరు వీరు? భూరాజులు. ఎవరు వీరు? శాస్త్రజ్ఞులు. ఎవరు వీరు? అధికారులు, నియంతలు, పాలకులు. వారు అనుకునేటువంటి మాట ఏమంటే తెలుసా? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి. ఎవరి కట్లు? దేవుడైనటువంటి యెహోవా నియమించినటువంటి కట్టడలు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నియమించినటువంటి నియమాలు, ఆయన బోధనలు, ఆయన పద్ధతులు. ఇవి మనకు అవసరం లేదు. వారి కట్లు మనకు అవసరం లేదు. వారి కట్లు మనం తెంచేసుకుందాం. వారి పాశ్యం మనకు అవసరం లేదు. పాశ్యము అంటే బంధము, పాశ్యము అంటే తాడు. యాక్చువల్గా అర్థము పేగుబంధము అనేటువంటి మాటను పర్యాయపదంగా మాట్లాడినప్పుడు పాశ్యము అనేటువంటి మాటను మాట్లాడతారు. ప్రేమ పాశ్యము అని అంటే ప్రేమ బంధము అని అర్థం.
పేగు పాశము అంటారు, అంటే పేగు బంధము అని అర్థం. అంటే దేవునికి మనిషికి ఉన్నటువంటి బంధాన్ని తెంచేసుకుందాం, వారి పాశములు మన యొద్ద నుండి పారవేద్దాం, వారి కట్లు మనము తెంచేసుకుందాం. దేవుడు నియమించినటువంటి పద్ధతులు మనకు అవసరం లేదు, దేవుడు నియమించినటువంటి కట్టడం మనకు అవసరం లేదు. ఒక పురుషునికి ఒక భార్య, ఇది దేవుడు నియమించినటువంటి కట్టడ. అయితే రాను 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 లోకంలో ఏమవుతా ఉన్నదంటే ఆ పద్ధతిని, ఆ కట్టడను అధిగమించి దేవుడు నియమించినటువంటి పద్ధతిని అపహాస్యం చేసి ఆయన నియమాలను తుంగలో తొక్కి పాడు పని చేస్తూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, చెడులో నడుస్తూ ఉన్నారు. చెడుతనము హృదయాలను ఏలుతూ ఉంది, ఈ లోకం ఏలుతూ ఉంది బహుభార్యాత్వముతోటి. దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడు విడదీయకూడదు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. కానీ చట్టాలు చేశారు, విడాకులు ఇవ్వచ్చు, డైవోర్స్ ఇవ్వచ్చు. ఇది దేవుడు నియమించినటువంటి కట్టడ, వాటిని తెంచేసుకుందాం. ఆ పద్ధతులు మనకు అవసరం లేదు. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలి. అయితే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, పురుషులు కూడా పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు కూడా పెళ్లి చేసుకోవచ్చు. లోకంలో ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి. అంటే ఏంటిది ఇవన్నీ? దేవుని పద్ధతులు మనకొద్దు, దేవుని కట్లు మనకొద్దు, దేవుని పాశం మనకొద్దు. వాటిని తుంచేసుకుందాం, తెంచేసుకుందాం, పారవేసేద్దాం. మన యొద్ద అవి పారవేద్దామని ఎవరు అనుకుంటున్నారంట? భూరాజులు మాట్లాడుకుంటారు, అధికారులు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి పద్ధతి మారిపోయింది, తలకిందులైపోయింది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము 127:3 మనం మాట్లాడుకుంటాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే వీరేమంటున్నారు? మాకు గర్భఫలములు వద్దు, మాకు ఫలము వద్దు, యెహోవా ఇచ్చు బహుమానం మాకొద్దు. ఎవరు ఈ మాటలు అనేటువంటి వారు? గర్భస్థ శిశువులను చంపేసేటువంటి వారు, పిండంలో ఉండగానే అబార్షన్స్ జరిగించేటువంటి వారు. ఎవరిచ్చారు వీరికి హక్కు? మానవుడు మనిషిని చంపేటువంటి హక్కు ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వలేదు. గర్భంలోని శిశువులను చంపేసేటువంటి హక్కు ఎవరిచ్చారు వీరికి? దేవుడికి వీరికి బంధం లేదు, పాశం లేదు, ప్రేమ లేదు. అందుకే తెంచేసుకుంటా ఉన్నారు. ఒక రోజుకి మన దేశంలో 7,000 ఆడ శిష్యులు, 1000 మగ శిష్యులు, అనగా 8,000 మంది పిండంలోనే చంపేస్తున్నారు మన దేశంలో మాత్రమే. ఇక వేరే దేశాల గురించి మనకు తెలియదు. కొన్ని లక్షల మంది చిన్న బిడ్డలు గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు. ఇది మర్డరే కదా. దేవుని స్వరూపము, దేవుని పోలిక మనిషి. యెహోవా ఇచ్చు బహుమానము శిశువులు, కుమారులు, గర్భఫలము మాకొద్దు అంటే ఏంది అర్థం? దేవునికి వ్యతిరేకంగా నిలబడటమే కదా, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నట్టే కదా. ఇది ఈ దినాల్లో కూడా ఉన్నది. చెడుతనము భూమి మీద అత్యధికంగా విస్తరించిపోయింది. భూమి చెడిపోయి ఉంది. శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకొనిరి. లోకము చెడిపోయింది. నేటి దినములలో ఉన్నటువంటి 2వ అంశం. 3వ అంశం, అతి తక్కువ ఆధ్యాత్మిక చింతన. చాలా తక్కువ ఆత్మీయమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనివ్వటం. అన్ని విధాలుగా చెడిపోయినటువంటి లోకంలో ఎవరెవరున్నారు దేవునికి ఇష్టమైనటువంటి వారు? ఆ దినమున నోవహు దినములో నోవహు ఒక్కడే ఉన్నాడు. నోవహు ఒక్కడే దేవుని దృష్టికి. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదివితే 6వ అధ్యాయంలో 12వ వచనంలో 9వ వచనం చదువమ్మా. 9. నోవహు నీతిపరుడును తమ తరములో నిందారహితుడుగా ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబము, కుమారులు, వారి కోడళ్ళు, వారు మాత్రమే దేవునితో ఉన్నారు. భూలోకం మొత్తం చెడిపోయింది దేవుని దృష్టికి, అంతా పాడైపోయింది. అయితే నోవహు ఒక్కడే దేవునితో కూడా నడిచినటువంటి వాడు. ఆయన ఒక్కడే నిందారహితుడుగా ఉన్నటువంటి వాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పోలిస్తే నోవహు కుటుంబం ఒక్కటి ఏ పాటిది? చాలా తక్కువ.
దేవుని గురించి ఆలోచించేటువంటి వారు, దేవుని ఆజ్ఞలను పాటించాలనేటువంటి ఆశపడేటువంటి వారు చాలా తక్కువ. అందుకే యూరోప్ ఖండంలో చర్చిలన్నీ ఖాళీ అయిపోయినాయి. యూరోప్ ఖండంలో ఎక్కడ చర్చిలు నిండవంట. చర్చిలు చాలా సర్కస్ ప్రాక్టీసింగ్ కేంద్రాలుగాను, షాపింగ్ మాల్స్ గాను, అమ్యూజ్మెంట్స్ పార్క్స్ గాను ఇచ్చేసారంట, అమ్మేశారంట. చాలా పెద్ద పెద్ద చర్చెస్ ముఖ్యంగా యూరోప్ ఖండంలో అసలు లేదు, పోయింది. యూరోప్లో ఎక్కడా కూడా క్రిస్టియానిటీ లేదు. కారణం ఆధ్యాత్మిక చింతన లేదు. నోవహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. ఆయన రాబోయే ముందు లోకము నోవహు టైంలో ఏ విధంగా ఉందో ఆయన రాబోయే ముందు అట్లాగే ఉంటుంది. జలప్రళయం వచ్చి భూమిని ముంచేసినప్పుడు ఏ విధంగా ఉన్నదో లోకము, యేసు ప్రభు ఈ లోకంలోనికి రాబోయే ముందు కూడాను అలాగుననే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన లేనే లేదు. అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు లూకా 18:18 అంటాడు యేసు ప్రభు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమిపైకి ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. లూకా 18:8. విశ్వాసమును ఆయన కనుగొనునా. నేను వచ్చిన అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మనుషులందరూ కూడాను తమ ఇష్టానుసారంగా తమ మార్గాలను చెరిపేసుకున్నారు, మార్చేసుకున్నారు. విశ్వాసం అనేటువంటిది భూమి మీద లేకుండా తుడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఈ అంత్యకాలంలో ఏర్పడుతూ ఉన్నాయి. నోవహు దినంలో చాలా కొద్ది మంది, అనగా ఆయన కుటుంబం మాత్రమే ఓడలో రక్షించబడ్డారు. మిగతా ఎవరు రక్షించబడలేదు. మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ రెండవ రాకడలో ఎంతమంది ఎత్తబడతారో? చాలా కొద్ది మంది. రక్షణ పొందువారు కొద్ది మందేనా? యేసు ప్రభువుని అడిగారు శిష్యులు వచ్చి, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా, అంతేనా? యేసు ప్రభు చెప్తాడు, అవును, ఇరుకు మార్గములో ప్రవేశించువారు అనేకులు అని చెప్పాడా? విశాల మార్గంలో ప్రవేశించువారు అనేకులు. అయితే ఇరుకు మార్గం ఉన్నది, అందులో ప్రవేశించువారు కొందరే. యేసు ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, కొద్ది మందే, వారు మాత్రమే ఎత్తబడతారు. నోవహు దినంలో ఆయన కుటుంబం మాత్రమే రక్షించబడింది ఓడలో. ప్రభు వచ్చినప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే విశ్వాసులుగా పరిగణించబడతారు, నోవహు దినములలో లాగా. అందుకే ప్రభు అంటున్నాడు, మనిషి కుమారుడు దినము నోవహు దినముల లాగా ఉంటుంది. నైతిక విలువలు ఉండవు, చెడిపోయిన స్థితిలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, ఆత్మీయమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఎంత మాత్రం ఉండదు. ఎంత కాడికి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ మనీ అంతా కూడాను భౌతికమే. ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయ ఆహారం లేదు, ఆత్మీయ శక్తి లేదు, ఆత్మీయ బలం లేదు, ఆత్మీయ బంధం లేదు, ఎంత మాత్రం లేదు. అంతా కూడాను శరీరులు నెఫీరులు. ఏ విధంగా వారు శరీరం కోసమే వారు ప్రయత్నం చేశారు. ఉన్నత దేహులు వారి దేహం బలంగా ఉండేది, కానీ వారికి ఆత్మ లేదు. వారు ఆత్మీయులు కాదు, వారికి అసలు ఆత్మే లేదు. వారు శరీరులు, వారు బలత్కారులు, ఉన్నత దేహులు. వారికి దేహం మాత్రమే ఉంది, లేదు జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఆత్మ అసలు లేదు. ఆ విధంగా లోకం తయారవుతుంది. మనుష్య కుమారుడు వచ్చే ముందు ఇవి జరుగునారించినప్పుడు మీరు మీ తలలు ఎత్తుకునండి అని చెప్పి ప్రభు అన్నాడు. మూడవ అంశం, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు ఏమని రాయబడి ఉంది? వారు ఎరుగక ఉండిరి. మనం చదవబడిన వాక్య భాగం. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు వారికి స్పృహ లేదు, వారికి జ్ఞానం లేదు, వారు ఎంత మాత్రము కూడా అంగీకరించలేదు, వినలేదు. చివరికి కొట్టుకుపోయేదాకా వారు వినలేదు, అనగా కేర్లెస్నెస్. వాక్యాన్ని శ్రద్ధగా వినేది లేదు, వాక్యాన్ని పట్టించుకునేది లేదు, సీరియస్గా తీసుకునేది లేదు. ఇప్పుడున్న పలంగా మనం చచ్చిపోయాం అనుకోండి, ఉదాహరణ ఇప్పుడున్న పలంగా చచ్చిపోయాం అనుకోండి, ఎందుకు చావము, మేము ఉన్న పలంగా ఇట్నే ఉంటాము అని ఎవరైనా రాసియగలరా? ఎవరైనా స్థిరంగా చెప్పగలరా? రేపు మధ్యాహ్నం కూడా మేము ఇట్లాగనే ఉంటాం అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. ఎప్పుడు పోతామో చెప్పబట్టి కూడా పోతాం, అంతే కదా. ఎక్కడికి పోతాం? చనిపోతే ఎక్కడికి పోతాం? ఆత్మీయమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే
ఆత్మకు సంబంధించి ఎంత మాత్రము జాగ్రత్తగా జీవించకపోతే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే చస్తే ఎక్కడికి పోతాం? చస్తే ఎక్కడికి పోతాం? అస్పృహ ఆలోచన ఆ దినాలు చేయలేదు. నోవహుతో ఉన్నటువంటి సమాజం ఆలోచన ఎంత మాత్రము చేయలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నోవహు దినములలో ఏలాగుండెనో మనుష్య కుమారుడి రోజులు కూడాను అలాగుననే ఉంటాయి. ఎంత మాత్రము పట్టించుకోరు. దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అన్నా భయం లేదు. సైతాన్ అంటే భయం. సైతాన్ పద్ధతులు అంటే ఎంత నిష్ఠగా చేస్తాం. లోక పద్ధతులు అంటే ఎంతో భయం. అమ్మో ఇది చేయకపోతే కీడొస్తుందంట, ఇది చేయకపోతే ఏమో తగులుతుందంట, ఇది చేయకపోతే అది తగులుతుందంట, ఇది తగులుతుందంట. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దిష్టి తగులుతుందని దేవుడు చెప్పాడా? దిష్టి తగులుతుందని దేవుడు చెప్పాడా? కీడు వస్తుందని దేవుడు చెప్పాడా? చెప్పాడు. కీడు వస్తుందని దేవుడు చెప్పాడు. అయితే ఏం చేయమన్నాడు? అనుదినము కీడు నుండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన పాటికి ప్రార్థనే, దీని పాటికి ఇదే, దేనిది అదే. లోకం పాటికి లోకాచారాలు, దేవుని పాటికి దేవుని ఆచారాలు. ఇంకొంతమంది సెకండ్ స్టెప్లో ఉండేటువంటి వాళ్ళు. ఫస్ట్ స్టెప్లో అయితే అటే, ఇంకా సెకండ్ స్టెప్ వస్తే సరే దేవుడు చెప్పాడు కాబట్టి చేద్దాం, లోకం చెప్పింది కాబట్టి ఇది కూడా చేద్దాం. ఏదో ఒకటి ఫలించకపోద్దా? ఏం ఫలించవు, మొత్తం పోద్ది. ఏం దేవుడు అంటే సీరియస్నెస్ లేదు, దేవుని వాక్యం అంటే సీరియస్నెస్ లేదు, దేవుని ఆజ్ఞలు అంటే పాటించేది లేదు. కేర్లెస్, అజాగ్రత్త, అశ్రద్ధ. దేవుని పని అంటే అశ్రద్ధ. వారి గురించి చెప్తా ఉన్నాడు. వారు జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయేదాకా వారికి అర్థం కాల. జలప్రళయం వచ్చి కొట్టుకొని పోతుంటే, అరే కరెక్టే కదా నోవా చెప్పింది, జలప్రళయం వస్తుందని చెప్పాడు, కరెక్టే కదా, కరెక్టే కదా, కరెక్టే కదా. ఇంకా లేదు, ఇంకా అవకాశమే లేదు, వెళ్ళిపోయినా. అయినప్పటికీ కూడాను అటువంటి స్థితిలో, లోకం అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడాను దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. దేవుడు మనుషులకు అవకాశం ఇస్తూనే వచ్చాడు. అక్కడ రాయబడినటువంటి పేతురు 2 పేతురు 2:5 ఒకసారి చదవండి. పేతురు 2 పేతురు 2:5. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఏం ప్రకటించాడంట? నీతిని ప్రకటించాడు నోవహు. జలప్రళయము వచ్చేంత వరకు కూడా లోకానికి నోవహు, ఆయన కుటుంబము, ఆయన క్రియల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన పద్ధతుల ద్వారా, ఆయన కుటుంబం ద్వారా ఏం ప్రకటించాడంట? నీతిని ప్రకటించాడు. నీతిని. నీతి ఏం నీతి? యేసుక్రీస్తే మన నీతి. ఇప్పుడైతే యేసుక్రీస్తుని ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడాను నీతిని ప్రకటించేవారే. యేసుక్రీస్తును అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను నీతి మార్గం అనుసరించేటువంటి వారే. ఆ దినమున నోవహు నీతిని ప్రకటించాడు లోకానికి. అంత చెడ్డ లోకానికి కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అంతగా చెడిపోయి పురుగులు పట్టిపోయినటువంటి సమాజానికి కూడా దేవుడు నోవహు రూపంలో ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నువ్వు ప్రకటించు, చివరి దినం దాకా ప్రకటించు. వచ్చినోడే వస్తాడు, రానోడు రాడు. వచ్చినోడే వస్తాడు. ఒక్కరు కూడా రాలేదు, అయినా కానీ దేవుడు గమ్మున్నాడు. ఒక్కరు కూడా రాలేదే, నేను ఆపేస్తాను జలప్రళయం రాకుండా అని అనుకున్నాడా? జలప్రళయం వచ్చింది, అందరినీ కొట్టుకుని పోయింది. భూమి తుడిచిపెట్టబడింది. భూమి మీద జీవం లేకుండా, అంత తుడిచిపెట్టి మనుషులు అనేవాడు లేకుండా. ఆలస్యం కావచ్చేమో కానీ దేవుని రాకడా, ప్రభువు రాకడా రావడం తప్పకుండా వస్తుంది. అది డూమ్స్డే, అది అంధకారము, అది ఆ సంతోష దినము కాదు, అది దుఃఖకరము. ఎందుకంటే తన బిడ్డలను దేవుడు సురక్షితంగా ఓడలో తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారికి, భూమి మీద ఉన్నటువంటి సకల జనులకు దుఃఖం, ప్రాణభయం, వేదన. రేపు కూడాను అట్లాగే జరగబోతా ఉంది. రేపు కూడాను దేవుడు తన బిడ్డలను తీసుకెళ్ళిపోతాడు. అయితే విడువబడినటువంటి వారికి మహాశ్రమ, అది అంధకారం. ఈ కరెంట్ ఉండదు, వాక్యం ఉండదు, చర్చలు ఉండవు, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, నీకు మార్గదర్శనం నడిపించేవాళ్ళు అసలు ఉండరు. అవకాశాలన్నీ క్లోజ్ చేస్తాడు దేవుడు.
కేవలం నాశనమును మాత్రమే ఈ భూమిపైకి తీసుకొని రాబోతా ఉన్నాడు. కాబట్టి అది మహాశ్రమల దినం. కాబట్టి ఈ విషయాలన్నీ ఎరిగి కూడాను మనం నీతిని అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఈ లోకస్తులతో పాటు లోకముతో పాటు మనము ఇట్లాగే కొనసాగినట్లయితే, చూడండి, లోకము, లోకాశలు, లోక పద్ధతులు చేసేట ప్రతిసారి దేవునికి దుఃఖం. మనసులో ముద్రించుకుపోవాలి ఈ మాట. లోకానుసారమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైన క్రియలు చేసే ప్రతిసారి పరిశుద్ధాత్ముడు విపరీతంగా దుఃఖపడతా ఉంటాడు. మనకు మాత్రం అదే కావాలి. లోకం, లోక పద్ధతులు, లోకాచారాలు అట్లా ఉంటుందని చెప్పాడు ప్రభు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడ ముందు కూడా అట్లాగా ఉంటుందని చెప్పాడు. అది చెప్పాడని చెప్పి తెలుసుకొని కూడా ఇంకా అట్లాగా చేయడం మహాఘోరమైనటువంటి విషయం. అది ఇట్లా చెప్పాడు, ఇట్లా ఉంటుందని చెప్పాడు, ఇట్లా ఉంది, మనం కూడా ఇట్లాంటి కొన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఇవి చేయకూడదని చెప్పి మానేయాలా. అంతేగాని తెలుసుకొని కూడా చేయడం ఇది మహాఘోరమైనటువంటి విషయం. ఇక అటువంటి వాళ్ళకి ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ లేనటువంటి వారే లోకంతో పాటు కొనసాగుతాడు. అయినప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. నేటికి కూడా అవకాశం ఉన్నది. నోవహు వలె నీతిని ప్రకటించినట్లుగా లోకంలో సువార్త ప్రకటించబడతా ఉంది, దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. అది విని విశ్వసించి మార్పు నొందినటువంటి వారు ధన్యులు. అయితే లోకము ఏం చేసింది? నోవహు నీతిని ప్రకటిస్తూ ఉంటే ఒక్కరు కూడా నమ్మలేదు, అపహాస్యము చేశారు. ఒక్కరు కూడా ఓడలోనికి రాలేదు. ఒక్కరు కూడా రాకుండా ఎక్కడికి పోయినారు? 3:3 ఒకసారి చదవండి అమ్మా. 2 పేతురు 3:3. పేతురు అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునందున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అంత్య దినములలో అపహాసకులు వస్తారు. అపహాసకులు వచ్చి అపహసిస్తారు. ఏం చెప్తున్నావా? ఏం చెప్తావు? చిన్నప్పటి నుంచే వింటున్నావు, సండే స్కూల్ నుంచే వింటున్నావు. మాకా చెప్పేది? మాకు చెప్తావా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. ఏడొచ్చింది వర్షం? జలప్రళయం వస్తుందా? ఏమొస్తుంది జలప్రళయం? ఎట్లా చెప్తున్నావు నువ్వు? అపహాసకులు వచ్చి అపహసించారు ఓడగడతా ఉంటే. ఎట్లా ఉంటుంది నోవహుకి? వర్షాలే లేనటువంటి సమయంలో పెద్ద ఓడగడతా జలప్రళయం వస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు తీసుకొని ఉంటారు. ఎంతగా వారు మరి నోవహు అనే కుటుంబాన్ని అపహాస్యం చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, తిట్టుంటారు, దుమ్మెత్తి పోస్తుంటారు. అయినప్పటికీ కూడా నోవహు ఎంత మాత్రం కూడా ఆగలేదు. ఎవరు నమ్మలేదు, అయినప్పటికీ ఆగలేదు. చివరికి నమ్మాల్సి వచ్చింది లోకం. ఎప్పుడు నమ్మాల్సి వచ్చింది? ఓడ తలుపు వేయబడినప్పుడు నమ్మాల్సి వచ్చింది. మహా అగాధ జలములో ఊటలన్నీ విడవబడినప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడినప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఆదికాండం 7:11-12 రాయబడింది. మహా అగాధ జలములో ఊటలన్నీ విడవబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అప్పుడు నమ్మినా కానీ ఏం లాభం? అప్పుడు నమ్మిన ఆయన ఏం లాభం? తలుపులు మూయబడిపోయినాయి. అయ్యా మాకు తలుపుది, మేము ఆలస్యంగా వచ్చాము. మనం చూసాము బుద్ధి లేని కన్యకలు, అది అస్కిట్ చూసాం. మీరెవరో నేను ఎరగను, అక్రమం చేయవారులరా వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. తలుపేసిన తర్వాత వచ్చి అయ్యా అంటే తెరిచాడు నోవహు? ఏమన్నా తెరవబడదు. అది చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 3:10 ఒకసారి చదవండి అమ్మ, ముగించేసుకుందాం అమ్మ. ఒక్క నిమిషం. 2 పేతురు పత్రిక 3:10 పేతురు 2 పత్రిక 3:10. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృష్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని
లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. ఇది కన్క్లూషన్. అమావాస్య ఈరోజు ఏం పని చేయకూడదు. ఈరోజు పౌర్ణమే, అమ్మాయిని పంపించకూడదు. నిజంగా ఇది చాలా బుద్ధిహీనత. మీరు ఏమన్నా అనుకోండి, అజ్ఞానం, అంధకారం. ఈరోజు మంచిది కాదు, అవన్నీ గాలబడిపోతాయి, రేపు అవన్నీ తగలబడిపోతాయి. ఆ సూర్యుడు ఉండడు, ఆ చంద్రుడు ఉండడు, ఆ అమావాస్య ఉండదు, ఈ పంచభూతములు ఉండవు, ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను రగులుకొని మహావేంద్రంతో లయమైపోతాయి, నాశనమైపోతాయి. మిగిలి ఉండేది ఒక్కడే, దేవుని చిత్తంలో జరిగించువాడు మాత్రమే నిలిచి ఉండును. లేఖనంలో రాయబడినటువంటి మాట. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. వాడొక్కడ నిలబడతాడు. నోవహు కుటుంబం లాగా, నోవహు నిలబడినట్లుగా, ఆయన కుటుంబం నిలబడినట్లుగా. లోకంలో ఉన్నవి, లోకాశలు, లోకంలో ఉన్నటువంటి మొత్తం కూడా నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. దేవుని ఆజ్ఞను పాటించేవాడు, దేవుని చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించేవాడు, దేవుని నీతిని వెతికేవాడు, దేవుని నీతిని ప్రకటించేవాడు, ప్రకటించినప్పుడు దాన్ని మంచి హృదయంతో స్వీకరించేవాడు, చెడుతనం తన అంటకుండా చూసుకునేటువంటి వాడు, తన పరిశుద్ధతను కాపాడుకునేవాడు, తన రక్షణ వస్త్రాలను కాపాడుకునేవాడు, తన రక్షణ కిరీటమును పడిపోకుండా చూసుకునేవాడు, వాడు మాత్రమే నిరంతరం నిలబడతాడు. ఆ విధంగా నిలబడటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన కృపను అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీరు ప్రేమ కలిగి లోకంలో నరవతారిగా వచ్చి ప్రభు తండ్రి మాకు రక్షణ అనుగ్రహించారు. నోవహు ఓడలో సురక్షితంగా నోవహు కుటుంబము ఏ విధంగా కాపాడబడిందో, రక్షించబడిందో తండ్రి, మీరు మాకు ఈ లోకంలో రక్షణను సిద్ధపరిచారు, కాపాడబడడానికి, నిత్య జీవంలోనికి వెళ్ళటానికి. తండ్రి, మరి లోకం చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నది, లోకం ఆపాసించేటువంటి స్థితిలో ఉన్నది. మరి అటువంటి లోకానుసారంగా మేము వెళ్లకుండా ఉండలాగన నోవహు ఏ విధంగా నీతిని ప్రకటించాడో, నీతిని అనుసరించాడో, నీతిని పాటించాడు, ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడాను తండ్రి మీ సంరక్షణలో, రక్షణలో కొనసాగేటువంటి ధన్యతా భాగ్యము ప్రసాదించండి. మీరు వచ్చినప్పుడు ప్రభా ఎత్తబడేటువంటి గుంపులో మేము మొదటిగా ఉంటున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమెన్.